కాకతీయ యూనివర్సిటీలో ర్యాగింగ్కు పాల్పడినటువంటి 81 మంది విద్యార్థులను దాదాపు వారం రోజుల పాటు సస్పెండ్ చేసినటువంటి కాకతీయ యూనివర్సిటీ వీసీ ప్రస్తుతం అసలు ఎందుకు ర్యాగింగ్ జరిగింది, అసలు దేనికోసం ర్యాగింగ్ జరగాల్సి వచ్చింది, అసలు యాంటీ ర్యాగింగ్ కమిటీ యూనివర్సిటీలో ఉందా లేదా అనే విషయాలు పూర్తిగా తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో కాకతీయ యూనివర్సిటీ వీసీ తాటికొండ రమేష్ ఉన్నారు, వారిని అడుగుదాం. సార్ చెప్పండి, అసలు ఆ యూనివర్సిటీలో ఏం జరిగింది? దాదాపు 81 మంది విద్యార్థులను ఎందుకు సస్పెండ్ చేశారు? కామర్స్ డిపార్ట్మెంట్ తర్వాత పోతే జువాలజీ డిపార్ట్మెంట్లో ఇండక్షన్ ప్రోగ్రామ్ జరిగింది. ఈ ఇండక్షన్ ప్రోగ్రాంలో జూనియర్స్ సీనియర్స్ పరిచయం చేసుకున్నారు. డిపార్ట్మెంట్ చేసుకున్న తర్వాత హాస్టల్కి వెళ్ళిన తర్వాత సీనియర్స్ మళ్ళీ ప్రెషర్ చేసి మళ్ళీ ఒకసారి పరిచయం చేసుకుందాం హాస్టల్లో అని ఒత్తిడి తీసుకురావడం జరిగింది. రెండోసారి అయితే మొదటిసారి పరిచయం అయింది కదా, రెండోసారి అవసరం లేదని వీళ్ళు రిజెక్ట్ చేయడం జరిగింది. జూనియర్స్ చేసిన తర్వాత ఈ విషయాన్ని మా సంబంధిత యాంటీ ర్యాగింగ్ కమిటీ మెంబర్స్, ప్రిన్సిపాల్, తర్వాత పోతే డీన్ అకాడమిక్ ఆడిట్ చైర్మన్ కూడా, కో చైర్మన్ ఏమో క్యాంపస్ కళాశాల ప్రిన్సిపాల్తో పాటు డిపార్ట్మెంట్లు కూడా డిపార్ట్మెంట్ లెవెల్లో కూడా యాంటీ ర్యాగింగ్ కమిటీస్ ఉంటాయి. ప్రధానమైనటువంటి వ్యక్తులకు విషయాన్ని ఇమీడియట్గా చెప్పడం జరిగింది. వాళ్ళు ఇమీడియట్గా అవుటిన లేడీస్ హాస్టల్కి వెళ్ళడం జరిగింది. వెళ్ళిన తర్వాత విషయాన్ని తెలుసుకోవడం జరిగింది. ఆడ ఎంక్వైరీ చేస్తే ఏంటంటే సీనియర్స్ జూనియర్స్ను డ్యాన్స్ చేయమని, పాటలు పాడమని వాళ్ళు డిమాండ్ చేసింటూ ఫోర్స్ చేయడం అనేది జరిగింది. అక్కడ జరిగిన తర్వాత దాన్ని దృష్టిలో పెట్టుకొని ఎప్పుడు కూడా కాకతీయ యూనివర్సిటీ అనేది జీరో ర్యాగింగ్ యూనివర్సిటీ లాగా ఉంది. ఇలాంటి విషయ సంస్కృతి అనేది మన యూనివర్సిటీలో అడుగుపెట్టద్దన్న ఉద్దేశంతో వాళ్ళ మీద హాస్టల్ నుండి కేవలం వారం రోజుల పాటు సస్పెండ్ చేయడం అనేది జరిగింది. అంటే సార్, అంటే విద్యార్థులు, జూనియర్ విద్యార్థులు మీకు ఏమైనా కంప్లైంట్ చేశారా? వాళ్ళకు ఆ సంబంధిత అధికారులకు చెప్పడం జరిగింది. దాన్ని దృష్టిలో పెట్టుకుని మా వాళ్ళు హాస్టల్కి వెళ్ళడం జరిగింది. ఇమీడియట్గా వితిన్ 10-15 మినిట్స్లో వెళ్ళడం జరిగింది. ఆల్రెడీ ఒకసారి పరిచయం అయిన తర్వాత రెండోసారి హాస్టల్లో పరిచయం చేసుకోవాల్సిన అవసరం లేదు, వాళ్ళని పాటలు పాడాల్సిన అవసరం లేదు, డ్యాన్స్ చేయాల్సిన అవసరం లేదు. ఇది ఇండిసిప్లిన్ కింద మనం కేసుని టేకప్ చేసి వాళ్ళ భవిష్యత్తు కూడా కొంచెం దృష్టిలో పెట్టుకుని మొదటిసారి కాబట్టి వార్నింగ్ ఇచ్చి 1 వీక్ మనం సస్పెండ్ చేసినాం. సార్, లేడీస్ హాస్టల్లో ప్రత్యేకించి లేడీస్ ర్యాగింగ్ చేయడం అనేది ఫస్ట్ టైం. ఎక్కడన్నా అబ్బాయిలు ర్యాగింగ్ చేసుకోవడం చూసాము, కానీ మొదటిసారి కాకతీయ యూనివర్సిటీలో అమ్మాయిలు ర్యాగింగ్ చేసుకోవడం, అంటే గతంలో ఇలాంటి సంస్కృతి యూనివర్సిటీలో ఉందా? ఒక విచిత్రమైనటువంటి సన్నివేశం మనకు ఎదురైంది ఇక్కడ. దీన్ని దృష్టిలో పెట్టుకొని అమ్మాయిలలో కూడా ఒక భయం రావాలి. అమ్మాయిలను ర్యాగింగ్ చేయడం కానీ, అమ్మాయిలను ర్యాగింగ్ చేయడం కానీ ఒక విష సంస్కృతి. ఇది అమానవీయమైనటువంటి చర్య. కాబట్టి వాళ్ళు పాటలు పాడమన్నారు, డ్యాన్స్ చేయమన్నారు. ఇది శృతి మించి రాగాన పడొద్దు అనే ఉద్దేశంతో ఈ యొక్క సస్పెండ్కు గురి చేయడం అనేది జరిగింది. అంటే కళాశాల నుంచి సస్పెండ్ చేశారా లేదా హాస్టల్ నుంచి సస్పెండ్ చేశారా? హాస్టల్ నుంచి సస్పెండ్ చేసిన. కళాశాల గురించి మనం సస్పెండ్ చేస్తే వాళ్ళ భవిష్యత్తు దెబ్బతింటుంది. అక్కడ తండ్రి పాత్ర పోషించవలసిన బాధ్యత యూనివర్సిటీ అధికారుల మీద, వైస్ ఛాన్సలర్ మీద ఉంది. వాళ్ళు ఒక రియలైజ్ అయ్యి వాళ్ళు ఫ్యూచర్లో సన్మార్గంలో నడవడం కోసమే ఈ వేటు వేయడం జరిగింది. అంటే కేవలం సీనియర్స్ జూనియర్స్ పరిచయ కార్యక్రమంలోనే ఇదంతా జరిగిందా? ఆల్రెడీ డిపార్ట్మెంట్లో పరిచయ కార్యక్రమం జరిగింది. మళ్ళీ రెండోసారి పరిచయ కార్యక్రమం అనేది హాస్టల్లో జరగవలసిన అవసరం లేదు. వాళ్ళు డ్యాన్స్ చేయమని అనవలసిన అవసరం లేదు. కాబట్టి ఇది రేపటి వింత పోకడలకు దారితీస్తుందనే విషయాన్ని గమనించి ముందు జాగ్రత్త చర్యగా ఆ బ్లాక్లో ఉన్నటువంటి 80 మంది అమ్మాయిలను మనం సస్పెండ్ వేటుకు గురి చేయడం జరిగింది. ఇది 1 వీక్ వరకు ఆ వేటు అనేది ఉంటుంది. చూడొచ్చు, ఏదైతే 81 మంది విద్యార్థులను, మహిళా విద్యార్థులను కేవలం హాస్టల్ నుంచి మాత్రమే సస్పెండ్ చేయాల్సి వచ్చింది. ఒక వైస్ ఛాన్సలర్గా ఉన్నోని నేను కేవలం ఒక తండ్రి పాత్ర పోషించాలి విద్యార్థుల పట్ల, వాళ్ళ భవిష్యత్తు ఎక్కడ కూడా దెబ్బతినద్దు అనే ఉద్దేశంతో క్రిస్మస్ సెలవులు కూడా ఇందులో కలిసి వస్తున్నాయి కాబట్టి వారం రోజుల పాటు హాస్టల్ నుంచి సస్పెండ్ మాత్రమే చేశాను. వాళ్ళకు కూడా భయం ఉండాలి, కానీ అలాంటి విష సంస్కృతి కాకతీయ యూనివర్సిటీలో ఎప్పుడూ లేదు. ఇలాంటి అంటే గతంలో స్టార్టింగ్లో ఏదైతే పీజీ విద్యార్థులు మొదటిగా వచ్చినప్పుడు పరిచయ కార్యక్రమం ఏర్పడుతుంది, కానీ మరొకసారి అంటే రెండోసారి కూడా డ్యాన్స్ల పేరు మీద ఒక విష సంస్కృతిని ప్రోత్సహించినట్టు అవుతుంది. అమ్మాయిల్లో కూడా
కొంత భయం అనేది ఉండాలి కాబట్టి ఈ వారం రోజులు వాళ్ళ మీద చర్య తీసుకోవడం మాత్రమే జరిగింది. ఒక తండ్రి పాత్రను మాత్రమే నేను వీసీగా పోషించాను. ఇక్కడ కాకతీయ యూనివర్సిటీలో అలాంటి సంస్కృతికి ఆస్కారం లేదు. ఇక్కడ యాంటీ ర్యాగింగ్ కమిటీ కూడా ఉంది. పూర్తిగా దాన్ని మేము అంతా కూడా వ్యతిరేకిస్తున్నామని చెప్పేసి వీసీ తాటికొండ రమేష్ చెప్తా ఉన్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. ఓవర్ టు హైదరాబాద్ స్టూడియో. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.